గ్యాలక్సీ అంటే గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి ఉండే ధూళి, వాయువులు మరియు అనేక నక్షత్రాల సమూహం. విశ్వంలో 2 ట్రిలియన్లకు పైగా గ్యాలక్సీలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక గ్యాలక్సీలో దాని సైజుని బట్టి 10 మిలియన్ల నుండి 100 ట్రిలియన్ల వరకు నక్షత్రాలు ఉంటాయట. 100 మిలియన్ల నుండి కొన్ని బిలియన్ల నక్షత్రాలు ఉండే చిన్న గ్యాలక్సీలను డ్వార్ఫ్ గ్యాలక్సీస్ అంటారు. డ్వార్ఫ్ గ్యాలక్సీలు విశ్వంలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇవి తక్కువ మాస్ అండ్ సైజు ఉండటం వల్ల మరియు అంత ఎక్కువగా ప్రకాశవంతంగా ఉండకపోవటం వల్ల వీటిని గుర్తించటం కష్టం. Galaxy characteristics. చాలా గ్యాలక్సీలు వాటి మధ్య భాగంలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ని కలిగి ఉంటాయి. మన మిల్కీవే మధ్య భాగంలో కూడా సాజిటేరియస్ ఏ స్టార్ అనే బ్లాక్ హోల్ ఉంది. ఈ బ్లాక్ హోల్ మన సూర్యుని కంటే 4 మిలియన్ల రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. కొన్ని గ్యాలక్సీల్లో క్వాజర్స్ ఉంటాయి. క్వాజర్స్ అనేవి విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైనవి. ఈ గ్యాలక్సీలు డిఫరెంట్ సైజెస్ లో మాత్రమే కాకుండా డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉంటాయి. వాటి షేప్ ని బట్టి గ్యాలక్సీలను 3 రకాలుగా విభజించారు. అవి స్పైరల్ గ్యాలక్సీ, ఎలిప్టికల్ గ్యాలక్సీ అండ్ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీ. Spiral galaxies. స్పైరల్ గ్యాలక్సీస్ మధ్యలో ఉండే సర్క్యులర్ డిస్క్ లో చాలా కోట్ల నక్షత్రాలు అతి దగ్గరగా ఉండటం వల్ల ప్రకాశవంతంగా ఉంటుంది. దీన్నే గ్యాలక్టిక్ బల్జ్ అంటారు. బల్జ్ లో ఉండే స్టార్స్ అన్నీ కూడా ఎక్కువగా ఓల్డ్ స్టార్స్. బల్జ్ చుట్టూ చివరల్లో ఉండే స్పైరల్ ఆర్మ్స్ లో న్యూ స్టార్స్ ఉంటాయి. స్పైరల్ వేవ్స్ లో ఉండే ధూళి, వాయువులు కలిసి అక్కడ కొత్త నక్షత్రాలు ఏర్పడుతుంటాయి. ఈ స్పైరల్ ఆర్మ్స్ లోని కొన్ని స్టార్స్ మన సూర్యుని కంటే కొన్ని రెట్లు అధికమైన ప్రకాశవంతంగా మరియు పెద్దవిగా ఉంటాయి. ఈ ప్రకాశవంతమైన పెద్ద నక్షత్రాలు తమ ఫ్యూయల్ ని తొందరగా బర్న్ చేయటం వల్ల అవి త్వరగా మరణిస్తాయి. ఇలా స్పైరల్ ఆర్మ్స్ లోని నక్షత్రాలు మరణించటం వల్ల కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత స్పైరల్ గ్యాలక్సీలు ఎలిప్టికల్ గ్యాలక్సీలుగా మారిపోతాయి. మన సౌర కుటుంబానికి నివాసమైన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉండే బల్జ్ బార్ ఆకారంలో ఉండటం వల్ల దీన్ని బార్ స్పైరల్ గ్యాలక్సీ అంటారు. మిల్కీవే గ్యాలక్సీ కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్లీజ్ వాచ్ గ్యాలక్సీ పార్ట్ 1. Elliptical galaxies. ఎలిప్టికల్ గ్యాలక్సీస్ లో చాలా నక్షత్రాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటూ ఎలిప్స్ షేప్ లో ఫామ్ అవుతాయి. ఎలిప్టికల్ గ్యాలక్సీల్లో ఇంటర్స్టెల్లర్ మ్యాటర్ అంటే అంతరిక్ష ధూళి మరియు వాయువులు చాలా తక్కువగా ఉండటం వల్ల వీటిలో న్యూ స్టార్స్ ఎక్కువగా ఏర్పడవు. ఇందులో ఉన్నవన్నీ కూడా చాలా వరకు పాత నక్షత్రాలు. ఇవన్నీ చాలా దగ్గరగా ఉండటం వల్ల ఎలిప్టికల్ గ్యాలక్సీలు మనకి ఒక బ్రైట్ స్టార్ లా కనిపిస్తాయి. మన భూమి గనక ఎలిప్టికల్ గ్యాలక్సీలు ఉండుంటే మనకు రాత్రి పగలు కూడా వెలుతురుగానే ఉంటుంది. Irregular galaxies. ఒక నిర్దిష్టమైన ఆకారం లేనటువంటి గ్యాలక్సీలను ఇర్రెగ్యులర్ గ్యాలక్సీలు అంటారు. ఏవైనా 2 స్పైరల్ లేదా ఎలిప్టికల్ గ్యాలక్సీలు మెర్జ్ అయినప్పుడు ఇర్రెగ్యులర్ గ్యాలక్సీలు ఏర్పడతాయి. యూనివర్స్ లోని 4వ వంతు గ్యాలక్సీలు ఇర్రెగ్యులర్ షేప్ లోనే ఉంటాయి. మన మిల్కీవేకి అతి సమీపంలోని లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ అండ్ స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్ అనే 2 గ్యాలక్సీలు కూడా ఇర్రెగ్యులర్ గ్యాలక్సీలే. ఈ 2 చిన్న గ్యాలక్సీలు మన మిల్కీవే చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. How are galaxies formed? గ్యాలక్సీలు ఎలా ఏర్పడ్డాయి? దీనికి సమాధానం బిగ్ బ్యాంగ్ అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బ్యాంగ్ అనేది మహా విస్ఫోటనం. ఈ మహా విస్ఫోటనం వల్ల ఏర్పడిన ధూళి, వాయుమేఘాల నుంచి గ్యాలక్సీలు ఏర్పడినట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సుమారుగా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం సింగ్యులారిటీ బిగ్ బ్యాంగ్ అనే విస్ఫోటనంగా సంభవించటం వల్ల యూనివర్స్ ఏర్పడిందని వారు భావిస్తున్నారు. అంతకు ముందు యూనివర్స్ ఉండేది కాదని, అంటే మేటర్ గాని, స్పేస్ గాని, టైం గాని ఏమీ ఉండేవి కాదని భావిస్తున్నారు. సింగ్యులారిటీ అనేది అనంతమైన సాంద్రత అంటే ఇన్ఫినిటీ డెన్సిటీతో ఇన్ఫినిటీ హాట్ గా ఉండే అతి సూక్ష్మమైన బిందువు. సింగులారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంపై స్పష్టత లేదు. బిగ్ బ్యాంగ్ సంభవించిందని చెప్పటానికి స్పేస్ లో ఉన్న ఫెయింట్ గ్లోని వారు ఆధారంగా చూపిస్తున్నారు. టెలిస్కోప్ల ద్వారా మన చుట్టూ ఉండే వార్మర్ అండ్ కూలర్ గ్యాస్ ప్యాచీ ప్యాటర్న్ ని చూడవచ్చు. బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన దట్టమైన ధూళి మరియు వాయుమేఘాలు అత్యంత సాంద్రత కలిగి గురుత్వాకర్షణ కారణంగా బాగా దగ్గరగా ఇంకా డెన్స్ గా మారి నక్షత్రాలుగా ఏర్పడ్డాయి.
కొందరు శాస్త్రవేత్తలు స్టార్ క్లస్టర్స్ ముందుగా ఏర్పడి తర్వాత అవన్నీ గ్యాదర్ అయ్యి గ్యాలక్సీస్ గా ఏర్పడ్డాయని నమ్మితే, మరికొంతమంది శాస్త్రవేత్తలు గ్యాలక్సీస్ ముందుగా ఫామ్ అయ్యి తర్వాత అందులోని స్టార్స్ క్లస్టర్స్ గా గ్యాదర్ అయ్యాయని నమ్ముతున్నారు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ న్యూ వీడియో అప్డేట్స్. థ్యాంక్ యూ.